అసలు ఆర్టీసీ వర్కర్లు వాళ్ళ గోసల వాళ్ళు ఉంటే శంకర్ అన్న పరలోకాలకు పోతే అలా ఫ్యామిలీ మొత్తము దుఃఖ సాగర సముద్రంలో మునిగిపోయి ఉంటే వర్కర్స్కి మొత్తము వాళ్ళ ఆత్మగౌరవం కోసం కొట్లాడుతుంటే సడన్గా ఒక కేంద్ర మంత్రి దురంధరుడై తోపై తురుమై అక్కడ ప్రత్యక్షమవుతాడు. అక్కడ రాజకీయాలు వచ్చేస్తాయి. ఇది కేవలం ఒక్క ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడతలేను. కంప్లీట్ పొలిటికల్ సిస్టమే ఇట్లా పాడైంది. కెమెరా ముంగుట పాలిటిక్స్ చేసు. సేమ్ ఇదే పంచాయతీ మనకు సాయి గణేష్ సావులో కూడా కనబడుతుంది పాపం. అక్కడ కూడా ఏం న్యాయం రాలే, కెమెరా పాలిటిక్స్ తప్ప. ఎప్పుడైతే యాక్షన్ అవసరం ఉండేనో ఆనాడు బండి సంజయ్ అయినా సైలెంట్ ఉన్నాడు. బట్ ఎప్పుడైతే కెమెరాలు ముంగటికి వచ్చినాయో డ్రామా మొదలెట్టిండు. ఎట్లా గిరీష్ అని అంటే శంకర్ గౌడ్ గారు ఎవరండి? ఆయన ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉండే. కొన్ని దశాబ్దాల వారీగా సంవత్సరాల వారీగా ఆర్టీసీకి సేవలు అందించాడు. ఎన్నో వర్కర్లకు ఆయన రిప్రజెంటేషన్ నిలబడ్డాడు. ఆయనకు జరుగుతున్న అన్యాయము, ఆర్టీసీ ఎంప్లాయీలకు జరుగుతున్న అన్యాయాన్ని శంకర్ అన్న దిలిపే తీసుకున్నాడు కంప్లీట్గా. బస్సు నడిపి మన అందరినీ మన డెస్టినేషన్లకు వదిలిపెట్టిండు. కాకపోతే ఈ రాజకీయ నాయకులు అందరూ కలిసి ఆయన అంతిమ యాత్ర చేసిరు. ఆయన మనకు యాత్ర చేపించిండు. మళ్ళీ ఆయన అంతిమ యాత్ర సాక్షిగా కొన్ని నిజాలు మాట్లాడుకుందామా లేదా? ప్రతిసారి ఆత్మ బలిదానాలు మర్చిపోతారు. నేను ఇప్పటికీ సాయి గణేష్ ఆత్మ బలిదానం కాషాయ యోధుడిది మరవనీయ మరవలే